ఆచి చికెన్ మసాలా. బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీ మీద కుట్ర చేస్తున్నారని, సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలని సూచించారు. అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలన్నారు. ముందు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, పొరపాటుగా జరిగినా మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ బిడ్డలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ఇలాంటి చర్యలు బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ అడిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్ గా ఉంటుంది. మనం వ్యక్తిత్వానికే మచ్చగలిగేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితుల వల్ల మనం దానికి వ్యవహరిస్తున్నట్టు వస్తే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటను దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా పోలీస్ అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరొకసారి సీరియస్ గా ఆదేశిస్తాను. వెంటనే ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నా. తమరి కొడుకు మీద